హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వైబ్స్ ఆఫ్ లైఫ్. ఈరోజైతే ఒక హిస్టారికల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్లోనే ది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా అని పిలువబడే గండికోటను చూడడానికి అయితే వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో అయితే ఇలా బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. ఇలా బోర్డ్ పెట్టాలన్న ఐడియా అయితే ఎవరో తెలియదు, కానీ చాలా బాగున్నాయి బోర్డ్స్ అయితే. మనము ఎంటర్ అవుతుండగానే మనం ఏదో ఒక స్పెషల్ ప్లేస్కి ఎంటర్ అవుతున్నామన్న ఫీలింగ్ అయితే వస్తుందండి వాటిని చూస్తే. వెళ్ళే దారి అయితే ఇలా ఉంటుంది. రోడ్ అయితే బాగుందండి. అసలు గండికోట గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈ రూట్కి వచ్చారంటే ఆ బోర్డ్స్ చూసి సంథింగ్ స్పెషల్ అనేసి దాని గురించి హిస్టరీలోకి వెళ్ళిపోతారు. అలా అయితే ఈ బోర్డ్స్ని సెట్ చేశారు. గండికోట ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలోని జమ్మలమడుగు నుంచి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుందండి. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకి ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడి నుంచి అయినా సరే జమ్మలమడుగు చేరుకున్నారంటే అక్కడ నుంచి బస్ తీసుకొని మీరు గండికోటకైతే చేరుకోవచ్చు. వెళ్ళే దారంతా కూడా ఇలా బోర్డ్స్ అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. మనం గండికోటకు దగ్గర అవుతున్నామంటే రిసార్ట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి. వాటితో పాటు కొండలు అయితే చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి ఎవరైనా ట్రైన్ ద్వారా రావాలనుకుంటే కడప డిస్టిక్లో ఉన్న కొండాపురం లేదా ముదిగుబ్బ అనే రైల్వే స్టేషన్ దగ్గర దిగి అక్కడ నుంచి బస్ తీసుకొని అయినా కూడా రావచ్చు. టోటల్లీ గండికోటకు దగ్గరగా అయితే వచ్చేసామండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఫోర్ట్ అంతా కూడా గండికోటనే. వెళ్ళే దారిలో ఇలా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ అయితే లేదు. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఫస్ట్ మేమైతే ఎంటర్ అవుతున్నాము గండికోటలోకి. ఈ రాళ్ళన్నీ కూడా ఇప్పటిలో పేర్చినవైతే కాదండి. ఒకప్పుడు రాజుల కాలంలో, అది కూడా విజయనగర సామ్రాజ్య రాజులు కృష్ణదేవరాయల కాలంలో కట్టిన కోట అండి ఇది. ఈ గండికోటలో ఉన్న ఈ పెద్ద పెద్ద కోట గోడల మధ్యలో మనము జర్నీ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే ఒక సీఎంనో పిఎంనో మనం విజిట్ చేయడానికి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్తున్నట్టుగా ఉంటుందండి ఫీలింగ్ అయితే. మేము ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇలా కోటలోకి కార్ వెళ్తుందనేసి అస్సలు తెలియదండి. మేము బయటే ఉన్నాము, నైట్ వచ్చి అక్కడే బయట స్టే చేసాము. ఆ తర్వాత మార్నింగ్ కార్స్ అన్నీ కోటలోకి వెళ్తూ ఉన్నాయి. ఆ తర్వాత మేము కూడా కార్ తీసుకుని వెళ్ళాము. అప్పుడు అర్థమైంది కోటలో ఇంత పెద్ద రూట్ ఉందనేసి. ఇక్కడ మన చిన్న చిన్న కార్లే కాదండి, ఇప్పుడు మేము వెళ్తున్నది అయితే స్కార్పియోలో, సుమో వెహికల్స్ కూడా ఇక్కడ ఈజీగా వెళ్ళొచ్చండి. అంత పెద్ద దారైతే ఉంది. ఇక్కడ ఈ రూట్ని కనుక అబ్జర్వ్ చేసామంటే మనము ఆ కోటలోకి వెళ్ళాలంటే చాలా మలుపులు తిరిగి వెళ్ళాలండి. అప్పట్లో రాజులు ఎవరైనా శత్రు సైన్యం అటాక్ చేస్తే ఇవంతా కూడా వాళ్ళు ఫస్ట్ వీటన్నిటిని క్రాష్ చేసుకొని లోపలికి రావాలి. ఇంత పెద్ద పెద్ద కోటగోడలు అయితే నిర్మించారు. ఫస్ట్ టైం ఇక్కడ గండికోటను చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది ఒక కోట అని మాత్రమే అనుకుంటారు. కానీ అక్కడ లోపలికి వెళ్ళాక తెలుస్తుందండి ఆ కోట లోపల ఒక ఊరే ఉంది. టోటల్గా అయితే గండికోట యొక్క ఎంట్రన్స్ అంతా కూడా దాటి మనం లోపలికి వచ్చామంటే లోపల విలేజ్ అయితే ఇలా ఉంటుందండి. విలేజ్ యొక్క ఎంట్రన్స్ ఇది. ఇక్కడ ఈ విలేజ్ ఎంత బాగుంటుందో అసలుకు, మొత్తం కంప్లీట్గా సెక్యూరిటీ పెట్టుకొని లోపల ఉన్న ఈ విలేజ్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో రాజుల కాలంలో పరిపాలించిన ఈ కోటలో వీళ్ళు ఇప్పుడు ఉంటున్నారు కాబట్టి. ఈ గండికోట యొక్క హిస్టరీలోకి వెళ్ళామంటే అసలు ఈ గండికోటను ఎప్పుడు కట్టారో తెలుసా? 1123వ సంవత్సరంలో కాకతీయ రాజుల సామంతుడైన కాకరాజు ఈ గండికోటను అయితే నిర్మించారు. విజయనగర రాజుల కాలంలో ఈ కోట చాలా కీలకమైంది. పెమ్మసాని నాయకులు ఈ కోటను 300 ఏళ్లకు పైగా పరిపాలించారు. ఈ గండికోట లోపల మనము వాడుక భాషలో చెప్తూ ఉంటాం కదండి కోట బుర్జులు అనేసి. అటువంటి కోట బుర్జులు 101 కోట బుర్జులు అయితే ఉన్నాయి. ఈ గండికోట ఎర్రమల కొండల మధ్యలో పెన్నా నది తీరానైతే ఉంటుంది. ఈ గండికోట అజేయమైన సైనిక స్థావరంగా పెమ్మసాని నాయకులు మరియు విజయనగర రాజుల పాలనలో స్వర్ణయుగాన్ని అయితే చూసింది. అందుకే దీనిని భారతదేశపు గ్రాండ్ క్యానియన్ అని పిలుస్తారు. గండికోటలో అప్పటి రాజులు నిర్మించిన చారిత్రక కట్టడాలైతే ఉన్నాయి. గండికోట లోపల ఉన్న చారిత్రాత్మకమైన మాధవరాయ దేవాలయము, రంగనాథ స్వామి ఆలయం అనేది చాలా ఫేమస్. అప్పట్లో కట్టిన దేవాలయాలు. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇక్కడ పెద్ద కోనేరండి. ఈ గండికోటలో ఇదే ఒక పెద్ద కోనేరు. అక్కడున్న వాటర్ సోర్స్ అంతా కూడా ఇదే. ఇప్పుడు అయితే వాటర్ లేవు, కానీ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా కూడా హాఫ్ వరకు వాటర్ అయితే నిండి ఉండేది.
అక్కడ ఆ ఊరి వాళ్ళంతా కూడా ఈ వాటర్ని వాళ్ళు తాగడానికైతే యూజ్ చేసేవాళ్ళు. మామూలుగానే మనము ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా కోనేరు అనేది కంపల్సరీ ఉంటుంది. అటువంటిది ఇంత పెద్ద చారిత్రాత్మక కట్టడం అనేది కట్టిన తర్వాత ఈ కోనేరు, ఇంత పెద్ద కోనేరు అనేది ఉండడం సహజము. ఈ కోనేరు యొక్క కన్స్ట్రక్షన్ అప్పట్లో ఎంత బాగా చేశారో, ఇలా స్టెప్స్ వైజ్ 4 దిక్కుల నుంచి కూడా ఎవరైనా సరే ఎంటర్ అయ్యి నీళ్లు తీసుకొని బయటికి వెళ్ళేలాగా ఉంది. మా పిల్లలైతే చాలా ఎక్సైటెడ్గా లోపలికి వెళ్తున్నారండి చూడడానికి. వాళ్ళు ఇంత పెద్ద కోనేరు చూడడము, ఇలా స్టెప్స్ రాళ్ళతో ఉన్న కన్స్ట్రక్షన్ చూడడం అనేది వాళ్ళకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. మొత్తం టెక్స్ట్ బుక్స్లో వాళ్ళ చదువుతున్న లెసన్స్లో చూసింది వాళ్ళు ఇప్పుడు రియల్గా చూస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇలా కోనేరుకు ఆపోజిట్లో మసీద్ అయితే కట్టారు. ఐ థింక్ ఇక్కడ టెంపులే ఉండాలి. ఆ టెంపుల్ని పడగొట్టి మసీద్ కట్టారేమో అనిపించింది. ఎందుకంటే ఏ కోనేరు దగ్గరైనా కూడా దేవాలయం అనేది కంపల్సరీగా ఉంటుంది హిందూ దేవస్థానానికి సంబంధించి. నేను ఇలా చెప్పడానికి ఉన్న రీజన్, ఈ మసీద్లో వెళ్ళిన తర్వాత అక్కడ చాలానే కనిపించాయండి హిందూ టెంపుల్స్కి సంబంధించిన సింబల్స్ అయితే. ముందు వీడియోలో మీకు కూడా చూపిస్తాను అవన్నీ కూడా. ఇక్కడున్న ఈ మసీద్ పేరు జుమ్మా మసీద్ అంట. మేమైతే వెళ్తున్నాము చూడ్డానికి లోపలికి. దానికి సైడ్లోనే కనిపిస్తున్న ఈ బిల్డింగ్ అయితే అదొక జైలు అండి అప్పటి కాలంలో. లోపలికైతే ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ డోర్స్ అయితే గండికోటలో ఉన్న రంగనాథ స్వామి వారి ఆలయము మరియు మాధవ స్వామి వారి ఆలయానికి డోర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అవే ఉన్నాయండి. పైన ఉన్న డిజైన్ కూడా సేమ్ అక్కడ ఉన్న టెంపుల్లో డిజైనే ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ ఉన్న ఈ అరుగులు కూడా అక్కడ టెంపుల్స్లో ఉన్న స్టోన్స్తోనే కన్స్ట్రక్షన్ అయితే చేసున్నారు. ఇక్కడ ఏదో ఒక గడస్తంభం అయితే ఉండి ఉండాలి. ఈ డిజైన్ అనేది గడస్తంభానికి సంబంధించే ఉంది. లాకింగ్లో ఉన్న గడస్తంభాన్ని అయితే తీసేసి ఇలా మెయిన్ బేస్లో ఉన్నది మాత్రం మిగిల్చారు. ఇక్కడ ఉన్నదైతే మెయిన్ టెంపుల్కి సంబంధించిన గర్భగుడి అయితే అయి ఉండాలండి. ఎందుకంటే సెంటర్ ఆఫ్ ద పాయింట్లో ఉంది కాబట్టి. ఇక్కడ ముందర వైపు అయితే ఒక ఫ్లవర్ డిజైన్ ఉంది. ఇది కూడా సేమ్ ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయే మాధవస్వామి వారి ఆలయంలో ఉన్నట్టుగానే ఉన్న సింబల్స్, లోటస్ సింబల్స్, ఫ్లవర్ సింబల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ అయితే జైలులాగా యూజ్ చేసుకునే వాళ్ళు అప్పటి కాలంలో. దానికి ముందైతే ఇలా తోపులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ ఇనుప వస్తువులు అయితే చాలా పాతకాలం నాటి ఇనుప వస్తువులు అండి. మొత్తం కూడా ఒక స్టోన్ లాగా ఉన్నాయి ఈ ఇనుప వస్తువులు. ఇక్కడ పక్కన పడి ఉన్నవైతే పాతకాలం నాటి టెంపుల్స్ యొక్క పిల్లర్స్ ఇవి. ఇక్కడైతే అక్కడ టెంపుల్స్ పడగొట్టేశారు. ఆ టెంపుల్స్ పడగొట్టిన వాటిల్లో ఎలిఫెంట్ డిజైన్లో ఉన్న స్టోన్. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా రాజుల కాలం నాటి జైలు అండి. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మేము గండికోటలో ఉన్న రంగనాథ స్వామి వారి ఆలయానికి అయితే వెళ్తూ ఉన్నాము. మీకు ఇప్పుడు దూరంలో కనిపిస్తున్న ఆలయం ఏంటండి రంగనాథ స్వామి వారి ఆలయము. ఇదంతా కూడా ఎంట్రన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. దారైతే ఇలా కంప్లీట్గా మట్టి దారే ఉంటుందండి. వెహికల్స్ ఏం వెళ్ళవు. మొత్తం ఎవరైనా వెళ్ళాలంటే ఇలా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఫస్ట్ ఇప్పుడైతే
టెంపుల్‌లోకి ఎంటర్ అవుతున్నాము. చూసారు కదా! ఇదంతా కూడా ఇంకా ఈ కన్‌స్ట్రక్షన్ అనేది చాలా బావుండేది. ఎంతో బ్యూటిఫుల్‌గా ఉన్న ఈ రంగనాథ స్వామి ఆలయం మొత్తం మొఘల్స్ పడగొట్టేశారు. లోపల ఆలయం అంతా కూడా ధ్వంసం చేయబడే ఉందండి. ఇక్కడ జస్ట్ ఈ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఈ పిల్లర్సు, అరుగులు ఇవి మాత్రమే ఉన్నాయి. మనం చూసామంటే ఎంట్రన్స్‌లో ఇలా చూసారా? ఇక్కడ ఉన్న దేవతామూర్తుల విగ్రహాలన్నిటిని కూడా ఇలా పగలగొట్టేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. రంగనాథ స్వామి వారి ఆలయానికైతే ఈ ఎంట్రన్స్‌లో నుంచి ఫస్ట్ ఎంటర్ అవ్వాలి. చెప్పాను కదండీ! ఇక్కడ ఉన్న విగ్రహం యొక్క ఫేసెస్ అంతా కూడా పగలగొట్టేశారు. ఏ విగ్రహానికి సంబంధించి కూడా ఒక ఫేస్ అనేది లేదు. మొత్తం కూడా మొఘల్స్ పడగొట్టిన టెంపుల్ ఇది. విజయనగర సామ్రాజ్య రాజులు అప్పట్లో కట్టిన ఈ ఆలయము ఇప్పటికి కూడా ఇంకా చాలా స్ట్రాంగ్‌గానే ఉందండి. దీన్ని పడగొట్టాలని చూసినా కూడా కేవలము విగ్రహాల యొక్క ఫేసెస్, విగ్రహాలు మాత్రమే పగిలాయి. పిల్లర్స్ కానీ, ఈ కన్‌స్ట్రక్షన్ కానీ ఇంకా చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. ఇది రంగనాథ స్వామి వారి ఆలయమే కానీ లోపల స్వామివారైతే లేరండి. మొత్తం కూడా మొఘల్స్ పడగొట్టేశారు. ప్రతిష్టాపిత విగ్రహాలు ఏవి కూడా ఇక్కడ లేవండి. కేవలం టెంపుల్ మాత్రమే మిగిలి ఉంది. ఆలయంలో ఇలా లోపల వైపు అయితే పిల్లర్స్ అయితే ఉన్నాయి. అప్పట్లో మిషన్స్ ఏవి లేకుండా ఇంత బాగా చేత్తో చెక్కి పెట్టిన ఈ పిల్లర్స్ ఎంత బాగున్నాయో. అప్పటి స్వర్ణయుగంకి సంబంధించిన ఈ పిల్లర్స్. ఇప్పుడైతే ఈ ఆలయంలో దేవుడైతే లేడండి. దేవుడు లేని ఆలయంలాగా మిగిలిపోయింది. ఒకప్పుడు ఎన్నో పూజలు, ఎంతోమంది భక్తులతో నిండిపోయిన ఈ ఆలయం ఇప్పుడు ఇలా చూస్తుంటే మనసుకైతే బాధేస్తుంది. ఇది లోపల గర్భగుడి. ఇప్పుడైతే ఇక్కడ ఏం లేదండి. లోపల మొత్తం కూడా గబ్బిలాలు ఇలా ఏవో నిండిపోయాయి. స్మెల్ కూడా అస్సలు బాలేదు. ఇంకా లోపల గలీజ్ అవ్వకూడదనేసి ఇలా కటాంజనం అయితే వేసి లాక్ చేసి పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే లోపల గర్భగుడిలో స్వామివారిని కూర్చోబెట్టే రాతి పీఠం. ఇక్కడ స్వామివారికి మరియు అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు ఆ నీళ్ళంతా ఒకవైపు లాగా అమర్చి పెట్టారండి. కింద వైపు అయితే ఇలా ఆంజనేయ స్వామి వారిని చెక్కి పెట్టారు. ఇక్కడైతే ఆలయం బయటి వైపు ఉన్న పిల్లర్స్ అండి. ఈ పిల్లర్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి పిల్లర్కి ఈ డిజైన్ అయితే సిమిలర్గా ఉందండి. అన్ని పిల్లర్స్ చూసినా కూడా ఇదే డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఈ స్తంభాల యొక్క డిజైన్ ఏదైతే ఉందో మాధవరాయ స్వామి ఆలయంలో కూడా సేమ్ ఇదే డిజైన్ అయితే చెక్కి పెట్టారు. ఇంతే కాదండి, మీరు తాడిపత్రిని అయితే విజిట్ చేశారంటే ఆ తాడిపత్రిలో కూడా అక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి వారి ఆలయము మరియు చింతల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా స్తంభాలు ఇవే డిజైన్లో ఉంటాయి. నేను దానికి సంబంధించి ఫోటో పెట్టాను చూడండి. ఇక్కడ ఉన్న ఈ టెంపుల్స్ని, ఈ కన్స్ట్రక్షన్స్ని మొత్తం కనుక మనం చూసామంటే ఓల్డ్ ఫిలింలో ఉన్న ఒక సాంగ్ అయితే గుర్తుకొస్తుందండి. శిలలపై శిల్పాలు చెక్కినారు. ఆ సాంగ్ అయితే కరెక్ట్గా ఇక్కడ ఉన్న ఈ టెంపుల్స్కి అయితే ఇక్కడ ఉన్న ఈ గండికోటకు మ్యాచ్ అవుతుంది అనిపించింది నాకైతే. ఆ సాంగ్ స్టార్టింగ్లో విజయనగర సామ్రాజ్యం గురించి, కృష్ణదేవరాయల గురించి వర్ణిస్తారు. అదైతే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు కట్టించిన ఈ శిలలన్నిటిలో కూడా వాళ్ళు చిరంజీవులుగా ఉన్నారనిపిస్తుందండి. ఆ సాంగ్ విని ఈ టెంపుల్స్ అంతా కూడా విజిట్ చేసి గండికోటను కనుక విజిట్ చేశారంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిల్లర్స్ మీద అయితే నరసింహస్వామి వారి చరిత్రను డ్రా చేసి ఉన్నారు. నరసింహస్వామి వారు హిరణ్యకశిపుని చంపడం మరియు చెంచులక్ష్మి అమ్మవారితో కూడిన విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది ఒక శత్రు అభేద్యమైన కోట. ఈ కోటలోకి ఎవరైనా ఎంట్రీ అవ్వాలంటే ఆ మెయిన్ డోర్ లేదంటే ఇక్కడ ఎంట్రీ అవ్వడం అనేది చాలా కష్టము. ఆ విధంగా గండికోట నిర్మాణం అయితే ఉంది ఇక్కడ. గండికోటకు ఆ పేరు రావడానికి గల మెయిన్ రీజన్ ఎర్రమల పర్వతాలలో వాటి మధ్యలో లోతైన పెన్నా నది ప్రవాహం వల్ల ఏర్పడిన గండి కారణంగా ఇక్కడ ఉన్న ఈ ప్లేస్కి గండికోట అని పేరైతే వచ్చింది.
ఇప్పుడు మేమైతే ఆ పెన్నా నది ప్రవాహం వల్ల ఏర్పడిన ఆ లోయ, ఆ గండి చూడ్డానికైతే వెళ్తున్నామండి. ఇక్కడున్న మెయిన్ వ్యూ పాయింట్ అయితే ఇదే. ఇక్కడున్న ఈ వ్యూ పాయింట్‌ని చూడ్డానికి ఎంతోమంది విజిటర్స్ వస్తూ ఉంటారండి. ఈ రీజన్‌తోనే ఇక్కడ ఎంతోమంది రిసార్ట్స్, టెంట్ హౌసెస్ ఇలా చాలా అరేంజ్‌మెంట్ అయితే చేశారు. ఇక్కడ చాలామంది ట్రెక్కింగ్‌కి కూడా వస్తూ ఉంటారండి. ట్రెక్కింగ్‌కి వచ్చిన వాళ్ళు ఆ టెంట్ హౌస్‌లో, రిసార్ట్స్‌లలో స్టే చేస్తూ ఉంటారు. మేమైతే ఇప్పుడు గండికోట యొక్క అమేజింగ్ వ్యూ పాయింట్ దగ్గరికైతే వచ్చేసామండి. ఇక్కడ చూసారా పెన్నా నది ఎంత బాగా కనిపిస్తుందో. ఆ 2 కొండల మధ్యలో చాలా లోతులో పెన్నా నది ప్రవాహం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి ఒక మెయిన్ వివింగ్ లొకేషన్‌లో తీసుకున్న మా పిక్చర్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ మేము ఆ ఫోటో తీసుకునేటప్పుడైతే మా బ్రదర్ నన్ను చాలా భయపెట్టాడండి. ఆ రాళ్ళు పడిపోతాయనేసి. కానీ మా వారు అవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి, కొండరాళ్ళు అస్సలు పడవని చెప్పారు. మా తమ్ముడైతే ఇంకా ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటిని ట్రై చేస్తున్నాడు. ఏ రాయైనా కదులుతుందేమో అనేసి. ఫుల్ ఎనర్జీ మొత్తం వేసి కదిలిచి చూస్తున్నాడు. అయినా అది ఒక్క సెంటీమీటర్ కూడా కదలట్లేదు. అంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి అక్కడున్న ఈ బండరాళ్ళు. మా తమ్ముడైతే ఇంకా కొద్దిసేపు ఆ రాయిని కదిలించడానికి ట్రై చేసి ఇంకా అది 1 mm కూడా అక్కడి నుంచి జరగదనేసి డిసైడ్ చేసుకుని ఆ తర్వాత నా తమ్ముడు కూడా ఫోటో దిగడానికైతే ఎక్కుతున్నాడండి. మా బ్రదర్ అయితే ఇక్కడ గండికోట చూడడానికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ గండికోటనంతా చూసి మా తమ్ముడైతే ఫుల్ హ్యాపీ. మేము అక్కడ నుంచి అయితే రిటర్న్ వచ్చేసాము కంప్లీట్‌గా. మేము ఎక్కడైతే కార్‌ని పార్కింగ్ చేసామో అక్కడికి వెళ్ళాము. ఇప్పుడు మేము చూసిన ఈ రంగనాథ స్వామి ఆలయము మరియు పెన్నా నది లోయ అనేది ఒకవైపు ఉంటే, మాధవరాయ స్వామి వారి ఆలయము ఇంకో వైపు ఉంటుందండి. మనం ఇక్కడ సెంటర్‌లో నిలబడ్డామంటే రైట్ హ్యాండ్ వైపు ఒక ఆలయము, లెఫ్ట్ హ్యాండ్ వైపు ఒక ఆలయం అయితే ఉంటుంది మనం వచ్చిన రూట్‌కి. మరియు అక్కడున్న ఈ పెద్ద కోనేరు కూడా. ఇప్పుడు మేము మాధవరాయ స్వామి వారి ఆలయం దగ్గరికైతే వచ్చామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం యొక్క మెయిన్ పెద్ద గోపురం ఇది. గోపురం అయితే ఎంత పెద్దగా ఉంటుందో అసలు మనము చూడాలంటే మన తల పై వరకు చూడాలి. అప్పుడే మనం గోపురాన్ని అంతా కూడా చూడగలము. ఇక్కడ మేము వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. టెంపుల్ యొక్క ఫ్రంట్ సైడ్ అయితే బండలు, గ్రనైట్స్ ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నారు. ఈ ఆలయం దగ్గరికి మనం కార్ని కూడా తీసుకొని రావచ్చు, దారైతే ఉంది. ఇక్కడ చూసారా గోపురానికి సంబంధించిన గుమ్మాలైతే ఎంత పెద్దగా ఉన్నాయో. మొత్తం కూడా రాతితో చేసిన గుమ్మాలేనండి. ఎంత పెద్దగా అమర్చారో. ఇక్కడ ఉన్న శిలల యొక్క డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా కెత్తారండి అప్పట్లో. కాకపోతే ఇక్కడ రాళ్ళు అవన్నీ పగలు కొట్టేశారు కాబట్టి ఫేసెస్ అవన్నీ అయితే క్లియర్గా లేవు. కింద మొత్తం కూడా పగిలిపోయింది. పై వైపు అయితే ఇంకా పగలలేదండి, బాగానే ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ రెనోవేషన్ చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎప్పుడో ఒకప్పటి స్వర్ణయుగం లాగా వెలిసిన ఈ దేవాలయాల్ని ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసి కొంచెం వరకు రెనోవేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూసిన ఈ గోపురం అయితే కంప్లీట్‌గా రాతితో కట్టబడి ఉందండి. ఎటువంటి పెయింటింగ్స్ కానీ ఏమీ లేకున్నా కూడా ఇది ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. అసలు ఆ నీలి ఆకాశంలో ఆ గోపురం అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా ఉన్న ఈ పిల్లర్స్, ఈ స్తంభాలన్నీ కూడా మనము ఇంతకుముందు నేను చూపించిన రంగనాథ స్వామి వారి ఆలయంలో ఎలా ఉన్నాయో సేమ్ అదే సిమిలర్‌గా ఉన్నాయండి స్తంభాలన్నీ కూడా. ఇక్కడ మేమొచ్చింది కంప్లీట్ ఎండాకాలంలో, అది కూడా ఆఫ్టర్‌నూన్ టైంలో. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామండి. బయట గోపురం లేని చోట కానీ ఆ మండపం బయటికి వెళ్ళామంటే ఎండ సెగ చాలా ఉంది. అదే మనము ఈ మండపంలోకి వచ్చామంటే అసలు ఎండే లేదండి. ఏదో ఒక ఫుల్ చల్లని ప్రదేశంలో ఉన్నామన్న ఫీలింగ్ అయితే ఉంది. అసలు ఎండ యొక్క సెగ ఏమాత్రం కూడా మనకు తగలకుండా ఈ రాళ్ళు అయితే చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అందుకేనేమో అప్పటి కాలం వాళ్ళకి ఫ్యాన్లు కానీ, ఏసీ కానీ, ఎయిర్ కూలరు వేటితో కూడా అవసరమే లేదు. ఇప్పుడు ఇదంతా కూడా టెంపుల్ యొక్క బయట ఉన్న మండపం అండి. ఇంటి దగ్గర నుంచి మా అమ్మ ఇచ్చి పంపించిన క్యారెట్ అయితే ఈరోజు ఇక్కడ కూర్చొని తిన్నాము. ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత ఆలయం యొక్క టోటల్ వ్యూ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. చాలా పెద్ద టెంపుల్ కదా. ఒకసారి మనము ఒక ప్రదక్షిణ చేసామంటే మనం ఒకసారి వాకింగ్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. అంత పెద్ద టెంపుల్ అయితే ఉంది ఇది. ఇప్పుడు టెంపుల్ మండపంలో నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి.
ఎంట్రన్స్లో ఉన్న మొత్తం రాతి యొక్క గుమ్మాలు. లోపలికి వెళ్తే ఇలా 4 వైపులా 4 స్తంభాలు అయితే ఉంటాయి. అక్కడ నుంచి ఇంకొక లోపల కనిపిస్తున్నదైతే గర్భగుడి. ఇక్కడ పై వైపు కూడా ఎంత బాగా డిజైన్స్ చేసి పెట్టారో. ఇక్కడ ఉన్న ఈ స్తంభాలన్నిటి మీద కూడా దేవతా విగ్రహాలను అయితే శిలల్లాగా చెక్కి పెట్టారండి. ఒక చోట వినాయక స్వామి వారు, ఒక చోట లక్ష్మీ అమ్మవారు, ఇలా ఒక్కొక్క స్తంభం మీద ఒక్కో విధంగా దేవతా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ పైన చూసారా కంచిలో ఉన్న బల్లి అని చెప్తారు కదండి, అలా బల్లులు కూడా చెక్కి పెట్టారు అప్పట్లోనే. ఇదంతా కూడా పైవైపు అండి. నీళ్ళు అవి ఏం రాకుండా ఎంత బాగున్నాయో. ఓన్లీ రాళ్లతో మాత్రమే లాకింగ్ అయి ఉంది టెంపుల్ అంతా కూడా. కాకపోతే గర్భగుడిలో దేవుళ్ళు అయితే లేరండి. ఇక్కడ గండికోటనంతా కూడా కంప్లీట్గా విజిట్ చేసి అక్కడ ఉన్న పెద్ద కోనేరు, రంగనాథ స్వామి ఆలయము మరియు మాధవ స్వామి వారి ఆలయము, నెక్స్ట్ పెన్నా నది లోయ, ఇవన్నీ కూడా కవర్ చేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నామండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మనము ఏ దారి నుంచి అయితే వచ్చామో అదే దారి నుంచి వెళ్ళాలి. ఈ దారిలో వెళ్తూ ఉంటే మనకైతే ఫుల్ అమేజింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ వెళ్ళేటప్పుడు హార్న్ మాత్రం కంపల్సరీ కొడుతూ వెళ్ళండి, లేదంటే మనం ఆపోజిట్లో వచ్చే వెహికల్స్కి మనం వస్తున్నాం అనేది తెలీదు. ఇదండి గండికోటకు సంబంధించి నేను తీసిన కంప్లీట్ వీడియో. మాతో పాటు మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో హిస్టారికల్ ప్లేస్గా ఉన్న ఈ గండికోటను చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటూ ఉన్నాను. ఇంత గ్రేట్ హిస్టరీ ఉన్న ఈ గండికోటను మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి. మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో ఈ గండికోటను చూడటము, ఇక్కడ ఉన్న టెంపుల్స్ కానీ ఇక్కడ ఉన్న కట్టడాలు, లోయలు ఎలా అనిపించాయో కంపల్సరీ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. త్వరలోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోని అప్లోడ్ చేశాను. కీప్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు తెలిసి ఏవైనా హిస్టారికల్ టెంపుల్స్ కానీ ఇంకా చూడదగిన ప్లేసెస్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటికి సంబంధించిన వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. బాయ్.